వైసీపీ ప్రభుత్వ హయాంలో విజయనగరం, విశాఖపట్నం గత ఇంకెన్నో ప్రాంతాలకు సంబంధించి కబ్జా చేసిన దేవాదాయ శాఖ భూములపై విచారణ చేపట్టాలి. అలాగే మన విజయవాడ నడిబొడ్డున నగరంలో ఉన్న వినాయకుడి గుడిని కూడా వెంటనే వెల్లంపల్లి శ్రీనివాస్ దేవాదాయ శాఖకు అప్పగించాల్సిందిగా కూడా మేము కోరుకోవడం జరుగుతుంది. వెల్లంపల్లి శ్రీనివాస్ కేవలం తన స్వలాభాల కోసమే ఆ గుడిని వాడుకోవడం జరుగుతుంది. ఎటువంటి డెవలప్మెంట్ లేకుండా ఆ గుడిని అలాగే ఉంచడం జరుగుతుంది. అందువలన మేము దీన్ని వెంటనే కూడా దుర్గగుడి కింద ఉన్న వినాయకుడిని గుడిని వెంటనే దేవాదాయ శాఖకి అప్పచెప్పాల్సిందిగా కూడా కోరుకోవడం జరుగుతుంది. అదేవిధంగా మోడల్ గెస్ట్ హౌస్ దగ్గర మరియు ఎర్రకట్ట దిగువ ఫైజర్పేట దగ్గర ఉన్న వెల్లంపల్లి ఫౌండేషన్ బోర్డుల్ని తీసేసి కార్పొరేషన్ వారు హ్యాండ్ ఓవర్ చేసుకొని వెంటనే కార్పొరేషన్ బోర్డులు పెట్టాల్సిందిగా కూడా నేను విన్నవించుకుంటున్నాను. అదేవిధంగా దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ మాజీ వెల్లంపల్లి శ్రీనివాస్ ఎవరైతే ఉన్నారో అతను చాలా వరకు కూడా బినామీల పేరుతో కొనుగోలు చేసిన ఆస్తి వివరాలను కూడా వెల్లడించి తొందరలోనే ప్రజల ముందు ఉంచబోతున్నాం. అదేవిధంగా వెల్లంపల్లి దేవాదాయ శాఖ మంత్రిగా ఉన్నప్పుడు దోచుకున్న దేవాదాయాల భూములపై కూడా జరుగుతుంది. అదేవిధంగా గత వైసీపీ హయాంలో దుర్గగుడిలో ఈవోగా చేసిన సురేష్ బాబు ఉన్నప్పుడు వెల్లంపల్లి పాల్పడిన అక్రమాలపై కూడా విచారణ వెంటనే చేపట్టాలి. అదేవిధంగా వెల్లంపల్లి ముఖ్య అనుచరుడు కొండపల్లి బుజ్జి అక్రమ సంపాదించిన కోట్లాది రూపాయలపై కూడా విచారణ చేపట్టాల్సిందిగా, అలాగే ఎంపీ నందిగామ సురేష్, వెల్లంపల్లి సీను కలిసి చేసిన అక్రమ ఇసుక రవాణాపై కూడా విచారణ చేపట్టాలి. అదేవిధంగా ఎమ్మెల్సీ రుహుల్లా మరియు వక్ఫ్ బోర్డ్ డైరెక్టర్ కాజాతో కలిసి వెల్లంపల్లి దోచుకున్న వక్ఫ్ బోర్డ్ భూములపై కూడా విచారణ చేపట్టాల్సిందిగా, అదేవిధంగా మంత్రిగా వెల్లంపల్లి చేసినప్పుడు ఓఎస్డి అశోక్ని అడ్డం పెట్టుకొని అక్రమంగా సంపాదించిన ఆస్తులపై కూడా విచారణ చేపట్టాలని, ఈ వ్యవహారంలో వెల్లంపల్లి బంధువు అయిన ఓఎస్డి అశోక్ పైన కూడా విచారణ చేపట్టి మరి ఈ రోజున వెల్లంపల్లిని మనకి ఎంత హిందూ ధర్మానికి అదేవిధంగా దేవాదాయ శాఖ మంత్రిగా అప్పచెప్పిన బాధ్యతల్ని తను నిర్వహించకుండా దోచుకునే పనిలోనే గత వైసీపీ ప్రభుత్వంలో ఉన్న ఈ వెల్లంపల్లికి తగిన బుద్ధి చెప్పాలని, ఇవన్నీ కూడా మా అధినాయకుడు పవన్ కళ్యాణ్ గారి దృష్టికి అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారి దృష్టికి తప్పకుండా తీసుకువెళ్తామని చెప్పి పేరు బొమ్మ గోవింద లక్ష్మి అండి, 45వ డివిజన్ జనసేన పార్టీ అధ్యక్షురాలిని. ఇక్కడికి విచ్చేసిన మీడియా మిత్రులందరికీ నా తోటి సోదరి మాటలకి కూడా నమస్కారాలు. ముఖ్యంగా తెలియజేసేది ఏమిటంటే గత ప్రభుత్వంలో వైఎస్ఆర్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు వెల్లంపల్లి శ్రీనివాసరావు గారు దేవాదాయ శాఖ మంత్రిగా ఆయన పనిచేయడం జరిగింది. ఎవరైనా ఒక మంత్రి పదవి చేపట్టారు అని అంటే దానికి ఎంతో కొంత సార్థకత్వం చేసుకోవాలని ప్రతి వ్యక్తి పరితపించాలి. కానీ అంత పవిత్రమైన దేవాదాయ శాఖ మంత్రిగా ఉండి వెల్లంపల్లి గారు చేసింది ఆయన ఆదర్శంగా తీసుకుంటే కనుక మిగతా వాళ్ళు కూడా దేవాదాయ శాఖ మంత్రిగా మాకెప్పుడు ఇస్తారు ఆ పదవిని మేము చేపడితే ఏ విధంగా దోచుకోవచ్చు అన్న ఆలోచనతో ఇంకొకరు ముందుకు రావడానికి సిద్ధంగా ఉన్నారు. ఆయన హయాంలో వెల్లంపల్లి శ్రీనివాసరావు గారు హయాంగా మంత్రిగా ఉన్నప్పుడు దుర్గగుడి మీద 3 సింహాల గురించి మేము ఎంత పోరాటం చేసామో మీ అందరికీ తెలిసిన విషయమే. అప్పుడు కూడా ఆయనకి కనీసం కొంచెం కూడా ఉన్నందుకు దేవాదాయ శాఖ మంత్రిగా ఉన్నందుకు ఆ పదవికి కలంకితం కింద తయారయ్యాడు. ఆయన ఉండగా ఒక్క పని కూడా
మంచి పని చేయకపోగా మనిషి పోతూ పోతూ ఏం కట్టుకుపోతారు, ఏమి కట్టుకుపోయేది ఉండదండి. మంచి పేరు కావాలి. ఆ పేరు కూడా ఉన్న పేరు కూడా చాలదన్నట్టు ఆయన డబ్బు, అహంకారం ఆయన ఇంకా కూడబెట్టుకుని మరి ఆ డబ్బునంతా ఏం చేసుకుంటాడో ఏమో తెలియదు. కనీసం దేవుళ్ళని మన సాంప్రదాయాలకి కట్టుబాట్లకు కూడా ఆయన గౌరవం ఇవ్వకపోగా ఇంకా ఎన్నో అపకీర్తి పనులే ఆయన మూటగట్టుకున్నాడు. కాబట్టి ఒకటి కాదండి, ఒక 3 సింహాల గురించి 3 సింహాలే కాదు, అంతర్వేది రథం కూడా ఆయన హయాంలో ఉండగానే అది కూడా ఎప్పుడో ఎంతో పేరున్న రథం అది. ఆయన మంత్రిగా ఉన్నప్పుడే అది దారుణానికి గురయ్యింది. అలాగే శ్రీరాములు వారి తలనరికి కాలంలో పడేయటం, అసలు ఇలా ఒకటి కాదు 2 కాదు, ప్రతి హిందువులు కూడా ప్రతి కానీ అందరూ కూడా ఆయనకి తగిన బుద్ధి చెబుతారు. చెప్పే రోజు ముందు త్వరలోనే ఉందని నేను కోరుకుంటున్నాను.